కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ఎదురద్దాలు. రచయిత ఇచ్చాపురపు జగన్నాథరావు గారు. వీరు అనేక కథలు, నవలలు, నాటికలు రచించారు. కథలు ఆకులు రాలే కాలం, ఎదురద్దాలు, వానజల్లు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ ఎదురద్దాలు రచనాకాలం 1970. మరి వినండి, ఇచ్చాపురపు జగన్నాథరావు గారి ఎదురద్దాలు కథ. న్యూ మార్కెట్లో ఉష కొన్న సామాన్లన్నీ 6 ప్యాకెట్లు అయ్యాయి. ఆమె కొనుక్కున్న కాస్మెటిక్స్ ప్యాకెట్స్ 2, చీరల దుకాణంలో తయారైన ప్యాకెట్లు 3, యాపిల్స్ 3 కిలోలు కట్టిన పెద్ద కాగితపు సంచి 1. అన్నీ కలిపి మోసేసరికి చేతులు నొప్పులు పెడుతున్నాయి రామనాథానికి. ఈమె చాలా ఖర్చు మనిషి అనుకున్నాడు మనసులో. బయటికి అంటే కలిగే పరిణామాలను గురించి అతనికి తెలుసును కనుక. అదీ కాక కూలీని నియోజించాలన్న ఆలోచన అతనిలో కలగలేదు సకాలంలో. ఇప్పుడు ఆమె షాపింగ్ పూర్తి కాబోతోంది. ఇంతసేపు ఈ భారం వహించి చిట్ట చివర ఆమెకు తన పొరపాటు తెలియజేయడంలో మంచి ఏమీ కనిపించలేదు అతనికి. బరువుగా ఉన్నాయా అంది గ్రీటింగ్ కార్డులు అమ్మే షాప్ వైపు దారితీస్తూ. అబ్బే లేదు అన్నాడు రామనాథం. ఆమె చిరునవ్వు ఇచ్చే బలంతో ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద బరువులే ఎత్తేస్తాను అనే అర్థం వచ్చేలాగా. ఆమె చిరునవ్వుతో అతన్ని మరోసారి ధన్యుణ్ణి చేసి న్యూ ఇయర్ కార్డ్స్ చూడడంలో నిమగ్నమైపోయింది. కొద్ది క్షణాలు ఆమె అందమైన ఆకారాన్ని చూస్తూను, మరికొంతసేపు ఆమె చిరునవ్వులోని అందాలను తలుచుకుని తను మోస్తున్న బరువు మర్చిపోయాడు రామనాథం. ఆ చిరునవ్వు అంటే ఎంతో సరదా అతనికి. 2 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు చూసినా తనకి ఎప్పటికీ తనివి తీరదు. ఆమె వయస్సుతో పాటు చిరునవ్వు, సౌందర్యము ఉత్కర్ష పొందుతున్నాయి. మరో 10 నిమిషాల తర్వాత ఆమె మందహాసంతో సారీ పోదాం పదండి అనడంతో స్వప్నలోకాల నుంచి న్యూ మార్కెట్ దుకాణాల మధ్యకి వచ్చి బయటికి నడిచాడు రామనాథం. అతను సామాన్లు బరువుగా ఉన్న సంగతి పూర్తిగా మరిచిపోయాడు. కారు పార్క్ దాకా ఆమె వెనకాల నడిచి ఆమె కారు తలుపు తీయగానే వెనక సీట్లో సామాన్లు చక్కగా సర్దిపెట్టి నిలబడ్డాడు. ఉష కారు స్టార్ట్ చేసి నాతో వస్తారా అంది. థ్యాంక్స్, నేను రాను, కొంచెం పనుంది అని ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి కారు తలుపు జాగ్రత్తగా వేశాడు రామనాథం. కారు తలుపులు బాదడం అంటే ఆమె కోపం. ఆ సంగతి అతనికి బాగా తెలుసును. ఆమె విలాసంగా నవ్వుతూ కారులో వెళ్ళిపోయింది. ఆ వైపే చూస్తూ నిలబడ్డ రామనాథానికి భుజం మీద పడ్డ చెయ్యి మళ్ళీ తెలివి తెప్పించింది. తల తిప్పి చూశాడు రామనాథం. క్షణమాత్రం అతనికి ఎవరూ తెలియలేదు. నేనోయ్ రమణమూర్తిని, జ్ఞాపకం లేదు? మీరు రమణమూర్తి నత్తిలాగా అన్నాడు. అవును, ఇద్దరం మీ ఎలమంచిల బడిలో 5వ ఫారం చదువుకున్నాం, జ్ఞాపకం లేదు? ఓ మీరు. రమణమూర్తి నవ్వాడు. మీరేమిటోయ్ అంత గౌరవం చేయకు. కలీక ఈ మహానగరంలో చిన్ననాటి స్నేహితుడు కలిసావు, ఏం చేస్తున్నావు? ఈసారి తేరిపార చూశాడు రామనాథం అతని వైపు. తెల్లటి పంట్లం, టెర్లిన్ బుష్ షర్టు, 6 అడుగుల దగ్గర ఎత్తు. చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు రమణమూర్తి. అతనికి పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు అతను స్కూల్లో పేరు మోసిన రౌడీగా ఉండేవాడు. ఆటల్లో ఫస్టు, చదువులో లాస్టును. ఇక్కడే ఒక ఫర్మ్లో ఉంటున్నాను, ఏషియాటిక్ ట్రేడ్స్లో. ఉండడం ఎక్కడా? భవానీపూర్లో. నువ్వు? రమణమూర్తి నవ్వాడు. ఎందుకు అర్థం కాలేదు రామనాథానికి. నేను మెకంజీ కంపెనీలో పనిచేస్తున్నాను, తెలుసుగా, ఫెయిర్లీ ప్లేస్లో. అతను ఎందుకు నవ్వాడో ఈసారి అర్థమైంది రామనాథానికి.
ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీల్లో అది చాలా ముఖ్యమైనది. క్షణమాత్రం ఈర్ష్యలాంటి భావం అతన్ని ఆవరించింది. ఈ ముద్దబ్బాయికి అంత మంచి కంపెనీలో ఉద్యోగం. మరుక్షణం రమణమూర్తి ఆకృతి అతనికి బుద్ధి చెప్పింది. ఆ వ్యక్తిత్వంలో అతను ఏ ఉద్యోగానికైనా సరిపోతాడు. తనకు తన 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు సిగ్గు కలుగజేస్తుంది అతని పక్కన. నిజమే, ఆ రోజుల్లోనే వాడి పెంకితనాన్ని అంతని సహించి మాస్టర్ తరచూ అనేవారు, ఒరేయ్ వీడు పోలీసులోనూ మిలిటరీలోనూ చేరితే చాలా గొప్పవాడైపోతాడురా అని. ఈనాడు సంపూర్ణంగా కాకపోయినా మాస్టర్ మాటలు నిజమైపోయాయి. వెరీ గుడ్ అన్నాడు రామనాథం చివరికి. మళ్ళీ నవ్వాడు రమణమూర్తి. హఠాత్తుగా రామనాథానికి జ్ఞాపకం వచ్చింది. స్కూల్లో తనను తరచూ హేళన చేస్తూ ఉండేవాడు అతను. ఒకసారి తను ఫుట్బాల్ ఆడడానికి వెడితే తాను కొంచెం పరాగ్గా ఉన్నప్పుడు తన వీపుకి గురిచేసి బంతి గట్టిగా తన్నాడు. బోర్లా పడలేస్తుంటే రమణమూర్తి సరిగా ఇలాగే నవ్వాడు. అలాగే ఎన్నోసార్లు చిన్న చిన్న విషయాల్లో తనను అతను ఏడిపిస్తూ ఉండేవాడు. అది కాక రమణమూర్తి దగ్గర ఖర్చులకు చాలా డబ్బులుండేవి, తన దగ్గర ఉండేవి కావు. ఒకనాడు తనకు బాగా జ్ఞాపకం. తను రమణమూర్తి ఏదో సినిమాకి వెళ్ళి అక్కడ కలిశారు. ఇంటర్వెల్లో ఇద్దరు బయటకు వచ్చారు. అన్నం తినకుండా వచ్చాడు తను. బాగా ఆకలి వేస్తోంది. కానీ టికెట్ డబ్బులు మాత్రమే ఇచ్చి పంపింది అమ్మ. పకోడీలు కొనుక్కునేందుకు ఏమీ లేదు తన దగ్గర. కనీసం మంచినీళ్ళు తాగితే దాహంతో పాటు ఆకలి కూడా శాంతిస్తుందని దుకాణం దగ్గరికి వెళ్ళాడు రామనాథం. కనీసం పకోడీలైనా కొంటే గానీ మంచినీళ్ళు ఇవ్వరు దుకాణం వాళ్ళు. అతనికి ఆ మాటే ఖచ్చితంగా చెప్పడంతో చిన్నబుచ్చుకుని యువతలకు వచ్చాడు. అక్కడ నిలబడి జరిగినదంతా విన్న రావణమూర్తి తనను చూసి ఇలాగే నవ్వాడు, పకోడీలు కొనుక్కోవడానికి వెళ్తూ. ఆ తర్వాత బయట నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాడు తాను. ఈవేళ రమణమూర్తి నవ్వు ఇవన్నీ జ్ఞాపకం చేసింది తనకి. అతన్ని చూస్తుంటే కోపం మాత్రం రావడం లేదు. ఎందుకునో కానీ ఈర్ష్య మళ్ళీ అతన్ని బాధిస్తుంది. పద కాఫీ తాగుదాం అన్నాడు రమణమూర్తి. అప్రయత్నంగా జేబులో చేయి పెట్టుకున్నాడు రామనాథం. అతని గుండె జల్లుమంది. బట్టల దుకాణంలో 100 రూపాయల నోటు మార్చగా మిగిలిన 60 రూపాయలు తన జేబులో ఉన్నాయి. ఉషకు అవసరం వస్తే ఆమెకు ఇవ్వడం మర్చిపోయాడు తాను. ఆమె తిన్నగా ఇంటికి వెళ్ళి ఉంటే పర్వాలేదు, కానీ మరేమైనా కొనదలుచుకుంటే? మరుక్షణంలో అతనికి సంతోషం కలిగింది ఈ పొరపాటు వల్ల. సామాన్యంగా 5 రూపాయల కన్నా తన దగ్గర ఉంచుకునే అలవాటు లేదు అతనికి. కానీ ఈవేళ రమణమూర్తి దగ్గర పరాభవం జరగకూడదు. దైవాన్ని అభినందించాడు రామనాథం. పద కారు తీసుకువెడదాం అన్నాడు రమణమూర్తి గడియారం చూస్తూ. రామనాథం ఎదురుగా ఉన్న టవర్ క్లాక్ చూశాడు. 7 దాటుతుంది. ఆమె తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఏ గడియారం చూసి అలా అయ్యావు, భార్యగారు దెబ్బలాడతారా అన్నాడు లైట్ హౌస్ సినిమా వైపు దారి తీస్తూ రమణమూర్తి. అబ్బే అలాంటిది కాదు అన్నాడు. ఈసారి మందహాసం చేసి రమణమూర్తి, అవును ఆవిడ చూసి అలాగే అనుకున్నాను, అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావోయ్ అన్నాడు. తెల్లబోయి చూసి, నువ్వెప్పుడు చూసావు అన్నాడు రామనాథం. ఇందాక నువ్వు ఆమెను సాగనంపుతుంటే చూశాను. 1000 మాటలు ఒక్కసారిగా వచ్చాయి రామనాథం మనసులో. కానీ ఉషను తలుచుకోగానే అతని ముఖంలో విచిత్రమైన కాంతి వచ్చింది. ఉష చాలా అద్భుతమైన అమ్మాయి అన్నాడు చివరికి. ఎంత చక్కటి పేరు. ఆ ఆనందంలోంచి వాస్తవికతలోకి అతను వచ్చేసరికి రమణమూర్తి లైట్ హౌస్ సినిమాకు ఎదురుగా పార్క్ చేసిన పెద్ద ఫోర్డ్ కారు తీసి, కూచో అని అతన్ని ఆహ్వానించాడు. ఎంత బాగుంది నీ కారు అన్నాడు అప్రయత్నంగా రామనాథం. కస్టమ్ మోడల్. ఎక్కడికి పెడదాం? ట్రింకర్స్ పద, అంతకన్నా క్వాలిటీయే బాగుంటుంది. రెండూ అక్కడేగా, క్వాలిటీయే సరి. ఎంతో మృదువుగా నిశ్శబ్దంగా కారు 5 నిమిషాల్లో పార్క్ స్ట్రీట్ చేరుకుంది. ఇద్దరూ
క్వాలిటీ హోటల్లోకి నడిచారు. విచిత్రంగా ఉంది రామనాథం పరిస్థితి. ముందర అతనికి రమణమూర్తి ఉషను చూసి పొందిన ఆశ్చర్యం ఎంతో సంతృప్తి కలగజేసింది. కానీ అతని కారు చూశాక అతనికి ఆ సంతృప్తి తగ్గిపోయింది. మెనూ జాగ్రత్తగా చూసి బీచ్ శాండ్విచ్, పకోడా, ఐస్ క్రీమ్స్, కాఫీ ఆర్డర్ చేశాడు రమణమూర్తి. చాలా అదృష్టవంతుడు రామనాథం. నిన్ను గురించి ఎప్పుడు తలుచుకున్నా నీ సౌమ్యత, నీ మంచితనం జ్ఞాపకం వస్తాయి. అప్పుడే అనుకునేవాణ్ణి నువ్వు బాగా పైకి వస్తావని అన్నాడు పకోడా తింటూ రమణమూర్తి. నీకన్నానా? నాదేముందిలే, బాధ లేకుండా గడిచిపోవడం తప్ప. మస్తుగా ఉన్న వాళ్ళందరికీ ఇదే రోగం అనుకుని నువ్వు పెళ్లి చేసుకోలేదా అన్నాడు రామనాథం. లేదు రామనాథం, అనేక సమస్యల వల్ల. అవునులే, నీకు ప్రేమ వ్యవహారాలు తక్కువేమిటి అనుకున్నాడు రామనాథం. త్వరగా పెళ్లి చేసుకుంటే అవే తీరుతాయి. నీలాగా అందరికీ అదృష్టం కలిసి రావద్దు. ఉషలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం. సంభాషణ ఉష మీదకి నడవడం ఇష్టం లేదు రామనాథానికి సహజంగానే. మాటలు తప్పించి నీ కారు చాలా గొప్పగా ఉంది రమణమూర్తి అన్నాడు నిర్లిప్తంగా రమణమూర్తి. ₹12.86 బిల్లు వచ్చింది. రమణమూర్తి బిల్ తీసుకోపోయాడు. కానీ పీకపోయినా అతన్ని బిల్ తీసుకొని వదలుచుకోలేదు రామనాథం. బలవంతాన బిల్ తీసుకుని 2 ₹10 నోట్లు పడేసి చిల్లరలో 6 మాత్రం తీసుకుని బయటికి నడిచాడు రమణమూర్తితో. సిగరెట్ కావాలా? పద. స్టేట్ ఎక్స్ప్రెస్ ప్యాకెట్ తీసుకుని అతనికి ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకున్నాడు రామనాథం. పద, నిన్ను డ్రాప్ చేసి వస్తాను అన్నాడు కారు దగ్గరికి వస్తూ రమణమూర్తి. కొంచెం గాబరా పడ్డాడు రామనాథం. రమణమూర్తిని ఇంటికి తీసుకువెళ్ళడం అతనికి ఏమీ నచ్చలేదు. ముఖ్యంగా ఉష మీద అతని ఉద్దేశం విన్నాక. ఎందుకు, నేను నడిచి వెళ్ళిపోతాను. ఈ మహాపట్టణంలో నడవడం అంటే నాకు చాలా సరదా. రమణమూర్తి అట్టే బలవంతం చేయలేదు. కార్ స్టార్ట్ చేసుకుని రామనాథానికి సలాం చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు. అటే చూస్తూ కొంతసేపు నిలబడి నడక ప్రారంభించాడు రామనాథం. రమణమూర్తి చెప్పిన సలాం అతన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఉషను గురించి అతను చెప్పిన మాటలు అతన్ని ఎంతో సంతోషపెట్టాయి. ఇంతకాలం తర్వాత రమణమూర్తి మీద పగ తీరింది తనకి. అతను ఏ ఆలోచనలతో తనను వదిలి వెళ్ళాడో తెలిసాక ఒక వింత సంతోషంతో అతని ఒళ్ళు తేలికపడింది. పార్క్ స్ట్రీట్లోంచి చౌరంగి రోడ్డుకు వచ్చేసరికి అతని సంతోషం కొంత తగ్గింది. ఈ సాయంత్రం గంట సేపట్లో ₹18 ఖర్చయిపోయింది. ఆ ఖర్చు అయిన ప్రతి పైసకి పూర్తి విలువ తనకి రాలేదని కాదు, కానీ ఉదయం వెడుతుంటే బాబుని బడిలో వెయ్యాలి అంది కాంతం. కొంచెం రోజులుండు అన్నాడు రామనాథం. ఆ మాట అంటున్నారు 2 నెలల నుంచి. ఇంట్లో కూర్చుని పాడవుతున్నాడు అంది కాంతం బాధగా. అవును, ఇంకో 2 నెలలు అలాగే అంటాను, ఇంకో సంవత్సరం అలాగే అంటాను అనుకున్నాడు రామనాథం. బడిలో వేయడానికి వాడికి బట్టలు కావాలి, పుస్తకాలు కొనాలి, టీచర్కి ఇవ్వాలి. ఆ డబ్బులుంటే నీకు హార్లిక్స్ కొందును, కనీసం ఒక్క మందైనా కొందును అనుకున్నాడు రామనాథం. తన దగ్గర ఎప్పుడూ ఉండదు డబ్బు. సేఠ్జీ ధర్మమా అని ఇంటర్ ఫెయిల్ అయినా 200 దొరుకుతున్నాయి. ఈ కలకత్తాలో చావకుండా బ్రతుక్కు వస్తున్నాడు. ఏం చేయగలడు? ₹18 ఎంత అవివేకం! రేపు ఉదయం పట్టుకు వెళ్ళి పూర్తి సొమ్ము ఇవ్వకపోతే ఉషాదేమేముంటుంది? తనకంత గర్వం దేన్ని చూసుకుని? అదృష్టం కలిసి వచ్చి ఐశ్వర్యంతో తొలతూగుతున్న రమణమూర్తితో తనకు పోటీ ఏమిటి? పీజీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి అతను పూర్తిగా కుంగిపోయాడు. ఎంత దారుణమైన పని చేశాడు తను! తన బ్రతుక్కి ₹4 సిగరెట్లేమిటి? బరువుగా జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ కాలువలోకి విసిరాడు రామనాథం. ఆ చేష్టలో అతనికి తన మీద కలిగిన అసహ్యం అంతా కేంద్రీకృతమైంది.
నీ అంత అవివేక్ లేడు రామనాథం, నీ అంత నీచుడు లేడు. ఏ ముఖంతో పాలిపోయిన కాంతం మాటలకు జవాబు చెప్తావు? ఏ ముఖంతో బాబుని ఎత్తుకుని బుజ్జగిస్తావు? రేపు ఉషకి ఏం సమాధానం చెప్తావు? ఈ ఉద్యోగం ఉడితే ఏం చేస్తావు అని తనని తానే నిందించుకున్నాడు రామనాథం. అతనికి రమణమూర్తి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం తన పరిస్థితిని తలుచుకున్న సిగ్గుతో ఏడుపు వచ్చేలాగా చేసింది. బరువుగా మలుపులు తిరిగి నేరస్తుళ్లాగా బయటికి రాని ఏడుపుతో ఇంటివైపు నడిచాడు రామనాథం. ఉషాదేవిని బ్రతిమలాడాలి, సేఠ్జీతో చెప్పవద్దని అనుకున్నాడు ఇంట్లో కాలు పెడుతూ. రావణమూర్తి గడియారం చూసుకున్నాడు. 8:30 కావస్తోంది. ఇంక సినిమా అయిపోతుంది. కాలుస్తున్న బీడీ పారేసి కాకికోటు సీటు కింద నుంచి తీసి తొడుక్కొని అద్దంలో ముఖం చూసుకుని నిట్టూర్చాడు అతను. మళ్ళీ వెనువెంటనే సరిపెట్టుకొని టోపీ సరిచేసుకున్నాడు. మేం సాబ్ ఇంకా వచ్చేస్తుంది. సినిమా వదిలేశారు. ఇది ఎదురద్దాలు కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.